హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక రివ్యూ అనేది తీసుకొచ్చాను. మహేంద్ర XEV9S అంటే XUV700 ఎలక్ట్రిక్ వర్షన్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే. కానీ బెస్ట్ పార్ట్ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇది ఇంగ్లో ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది. చాలా కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే 700 ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని ఎలక్ట్రిక్గా కన్వర్ట్ చేస్తుంటాయి. బట్ అలా కాదు, మహేంద్ర వాళ్ళు ఏదైతే వీళ్ళు సపరేట్ ఎలక్ట్రిక్ కార్స్ కోసమే ఇంగ్లో ప్లాట్ఫామ్ డిజైన్ చేశారో దాని నుంచి మనకు ఈ ప్లాట్ఫామ్ అనేది ఈ కార్ అనేది బిల్డ్ అయింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఫస్ట్ 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలోనే. నాకు కూడా చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండేవాడిని, ఎలక్ట్రిక్ కార్స్లో 7 సీటర్ లేదేంది, ఒక SUV లేదేంది ప్రాపర్గా అనుకునేవాడిని. ఫైనల్లీ అయితే ఫస్ట్ టైం మహేంద్ర వాళ్ళు అయితే తీసుకొచ్చారు. సో ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఈ కార్ని పర్చేస్ చేయడం వల్ల. కంపేర్ టు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన 9తో కంపేర్ చేస్తే మనకు ఈ 9S అనేది చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే 7 సీటర్గా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ సైడ్ కొన్ని ఫీచర్స్ బెటర్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను మీకు. PDI ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో కొత్త కార్లకి నేను 4 PDIలు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అందులో 2 రిజెక్ట్ అవుతున్నాయి. అంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఆఫ్ PDI అవసరం ఉంది ఈ రోజుల్లో. ఇన్ఫ్యాక్ట్ కొత్త కార్లు లాంచ్ అవుతూనే ఉంటాయి, మనం ఎక్స్పెరిమెంట్లో చూడకుండా పర్చేస్ చేస్తుంటాం. ఇన్స్పెక్షన్ కనుక చేసుకున్నట్టయితే డెలివరీ తీసుకునే ముందు డెఫినెట్లీ లైఫ్ లాంగ్ మనమే సఫర్ అవుతాం మన కారు ఉన్నంత వరకు. సో ఇంత మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు PDI ఎందుకు కాదనుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి మీరు కనుక డెలివరీ తీసుకుంటే కార్ని బుక్ చేసి డెఫినెట్లీ మన సర్వీస్ అవైలబిలిటీగా ఉంది. స్క్రీన్ పైన నెంబర్ ఉంది, ఇమ్మీడియట్గా బుక్ చేసుకోండి. చలో వాకర్లకు వెళ్ళిపోదాము. ముందుగా న్యూ మహేంద్ర ఇన్ఫినిటీ లోగో అనేది చూడొచ్చు. ఇది వెలుగుతుంది కూడా నైట్ టైం మనకు లైట్స్ ఆన్ చేస్తే. 360 కెమెరా, 540 డిగ్రీస్ అలా చాలా ఉన్నాయి దీంట్లో. ఫీచర్స్ అన్నీ కూడా ఇప్పుడు టాప్ అండ్ కార్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే 3 వేరియంట్స్గా లాంచ్ అయింది మనకు, ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3. బట్ ఓన్లీ ఫస్ట్ ప్యాక్ 3 మాత్రమే రిలీజ్ చేస్తారు మహేంద్ర వాళ్ళు. మీరు చూడొచ్చు, ఇది టాప్ మోడల్ ప్యాక్ 3 అంటాం దీన్ని, ఇక్కడ రాసి ఉంటుంది. ప్యాక్ 2 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం 70 kW బ్యాటరీ ప్యాక్తో తీసుకొచ్చారు. అండ్ ప్యాక్ 1లో ఏంటంటే 59 kW ఆల్రెడీ సక్సెస్ ఉంది. అండ్ ఈ 79 kW మధ్యలో 70 kW అనేది కొత్త బ్యాటరీ అనేది చూడొచ్చు. సో రేంజ్ కూడా ఆల్మోస్ట్ 500+ కిలోమీటర్స్ వస్తుంది. దాంట్లో రియల్ వరల్డ్లో 450+ వస్తుంది. దీంట్లో కూడా 600+ రేంజ్ కంపెనీ చెప్తుంది. బట్ రియల్ వరల్డ్లో మనకు ఆల్మోస్ట్ 500+ అనేది రేంజ్ అనేది ఇస్తుంది. చలో లుక్స్ వైజ్గా చూస్తేను నాకు పర్సనల్గా 700 ఏదైతే ఫేస్ లిఫ్ట్ వచ్చిందో మనకు 7X అంటాము, దానికంటే కూడా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ మెయిన్గా ఇక్కడ ఒక కంప్లీట్ ప్యాక్ ఉంది. అండ్ ఈ పర్టికులర్ హెడ్లైట్ డిజైన్ ఏదైతే ఉందో, సో ఇది మనకు 7Xలో కొంచెం స్కార్పియో లాగా తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ పాత 700 లాగానే ఉంది, కొంచెం అప్డేటెడ్ వర్షన్ లాగా ఉంది. ఫుల్ LED ప్రొజెక్టర్తో పాటు వస్తాయి. అడాస్ లెవెల్ 2 రెడార్ సిస్టమ్ విత్ సెన్సర్స్ అండ్ కెమెరాస్ అనేవి ఉన్నాయి మనకి ఈ కార్లో. అండ్ ఇందులోనే మనకు టర్న్ ఇండికేటర్ అనేది ప్లేస్మెంట్గా చూడొచ్చు. కీస్ కూడా మనకు ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ కార్స్ అయితే మహేంద్ర ఉన్నాయో అలాంటి కీస్ అనేది చూడొచ్చు. 7Xలో ఈ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ లేదు, దీంట్లో ఉంది. ఇది వెహికల్ స్టార్ట్ కోసం, ఇది లాక్ అన్లాక్, బూట్ ఓపెనింగ్ కోసం. లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ ఇంగ్లో ప్లాట్ఫామ్ యొక్క కీస్ అనేవి చూడొచ్చు. అండ్ ఇందాక అన్నట్టుగా ఇంగ్లో ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయిన కార్స్ ఎందుకు బెటర్ అన్నానంటే బార్న్ విత్ EV లాగా ఉంటాయి. బెనిఫిట్ ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ కార్ షోరూమ్లో చూడడానికి వెళ్ళినప్పుడు అండర్ బాడీ చూడాలి. బ్యాటరీ అనేది కంప్లీట్ ఫ్లాట్గా ఉంది చూసారా. అదే మన క్రీటా కానీ, కర్వ్ కానీ, నెక్సాన్ కానివ్వండి, హ్యారియర్ EVలో కూడా బ్యాటరీ అనేది ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ కిందికి వస్తుంది. సో దానివల్ల స్పీడ్ బ్రేకర్స్ దగ్గర తగులుతుంది. అదే ఎవరు కూడా చెప్పలేరు, కంపెనీ వాళ్ళు లోపలికి హైడ్ చేస్తున్నారు. బట్ ఇలాంటి ఇంగ్లో ప్లాట్ఫామ్ బార్న్ విత్ EV కార్స్లో ఏంటంటే బ్యాటరీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉండి మనకు గ్రౌండ్ క్లియరెన్స్ బెటర్గా ఉంటుంది. నార్మల్గా 700లో మనకు 220 ఉంటుండే, దీంట్లో మనకు 200+ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దొరుకుతుంది. కాబట్టి బెటర్ ఆప్షనే. చలో వీల్స్ పరంగా మాట్లాడితే లేటెస్ట్ డిజైన్ కంపేర్ టు 9 కంటే కూడాను 9Sలో మనకు బెటర్ డిజైన్ చూడొచ్చు. దీంట్లో మనకు మిక్స్డ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ మెటల్ రెండు కూడా ఉంటాయి. ఆలాయిస్ డిజైన్ 18 ఇంచెస్ 235/60 18 ఇంచెస్తో మనకు ఇది స్పెషల్గా ఎలక్ట్రిక్ టైర్స్ అంటాము, గుడియర్వి. ఇలా చూస్తే మనకి అరిగిపోయిన టైర్స్లో ఉన్నాయి కాదు, ఇది రోడ్ గ్రిప్ బెటర్ కోసం మనకు స్పెషల్గా ఎలక్ట్రిక్ కార్స్ కోసం డిజైన్ చేస్తారు. 4 కూడా డిస్క్ బ్రేక్స్ వచ్చాయి. సస్పెన్షన్ గురించి మాట్లాడినట్టయితేను నార్మల్గా 700లో ఒక కంప్లైంట్ ఏంటంటే సస్పెన్షన్ కొంచెం సౌండ్ రావడం ఫ్రంట్ సస్పెన్షన్ నుంచి అంటూ ఉంటాము. బట్ ఈ కార్లో అలాగైతే కాదు. సో కంప్లీట్ ప్లాట్ఫామే చేంజ్ అయిపోయింది, ఇంగ్లో ప్లాట్ఫామ్ కాబట్టి డెఫినెట్లీ సస్పెన్షన్ కూడా బెటర్ ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము. అండ్ 360 కెమెరాస్, ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి మనకు. ఒకసారి కీస్ అయితే లోపల ప్లేస్ చేసేస్తున్నాను, అంటే అరుస్తూ ఉంది ఇది మనకు. చలో కమింగ్ టు రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే, రేర్ ప్రొఫైల్లో మనకు మెయిన్గా ఈ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ అనేది మారింది. సో అప్డేటెడ్ డిజైన్ అని చెప్పొచ్చు. నాకు ఒక డౌట్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు సో ఈ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ కనుక పాత XUV700 ఫిట్ అయితే
బ్రహ్మాండంగా ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవచ్చు, ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి. బట్ ఫిట్ అవుతలేదో తెలియదు, బట్ సేమ్ ఆల్మోస్ట్ డిజైన్ అయితే సైజ్ అంతే అనిపిస్తుంది నాకు పర్సనల్గా. లుక్ కూడా సైడ్ ప్రొఫైల్ అండ్ రేర్ ప్రొఫైల్ ఆల్మోస్ట్ 700 గుర్తు చేస్తుంది, పెద్దగా మార్చలేరు మనకు. ఫైబర్ టెయిల్ గేట్తో దీంట్లో కూడా వస్తుంది. ఒక్క డ్రాబ్యాక్ అని చెప్తాను, అది కూడా XEV9S అనేది చూడొచ్చు బ్యాచింగ్. స్పేర్ వీల్ చాలా మటుకు ఎలక్ట్రిక్ కార్స్లో మిస్ చేస్తున్నారు ఈ మధ్య, బట్ దీంట్లో వచ్చింది. ఇది స్పేర్ వీల్ యాక్చువల్గా, దీన్ని కూడా కవర్ చేశారు. బట్ కాస్ట్ కటింగ్లో చిన్న టైర్ ఉంటుంది, చాలా స్మాలర్ సెక్షన్ టైర్. స్పేర్ వీల్ అయితే వచ్చింది. మిగతా ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ లాంటివి కామన్. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకు ఇక్కడైతే ప్లేస్ సేమ్ డీజిల్ ఏదైతే ఉన్నానో అలాగే ఇస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈసారి కూడా మనకు ఎలక్ట్రిక్ కార్లో, అది కూడా టాప్ మోడల్ ప్యాక్ 3లో పవర్ టెయిల్ గేట్ లేకపోవడం డిసప్పాయింట్ అనేది చేస్తుంది నాకు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎలక్ట్రిక్ కార్స్లో పవర్ టెయిల్ గేట్ అనేది ఉంటుంది, బట్ అదైతే మిస్ అయింది. స్పేస్ పరంగా మాట్లాడదాం. సో ఇది 7 సీటర్ కార్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇది 7 సీటర్ కార్ కాబట్టి 3 rows ఉంటాయి. మీరు కావాలంటే 5 సీటర్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 7 సీటర్గా. బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వాలి. ఇది కేవలం 150 లీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ సీట్స్ని ఫోల్డ్ చేసుకుంటే కనుక, ఇలా సీట్ని ఫోల్డ్ చేసుకుంటే అప్పుడు 500+ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది దొరుకుతుంది. 7 మెంబర్స్ ట్రావెల్ చేయాలి ఎలక్ట్రిక్ కార్లో అంటే లగేజ్ ర్యాక్ ఒకటి పైన వేసేసుకోండి లగేజ్ పెట్టుకోవడానికి, మిగతా 7 మెంబర్స్ ట్రావెల్ చేయండి. లేదు మాకు 5 సీటర్గా యూజ్ చేసుకోండి, ఇది ఫోల్డ్ చేసుకుంటామంటే ప్రాపర్ SUV లాగా ఉంటుంది. అట్ ద సేమ్ సెట్ బూట్ స్పేస్ కూడా దొరుకుతుంది. బట్ పవర్ టెయిల్ గేట్ కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, చాలా లైట్గా ఉంది. ఫైబర్ టెయిల్ గేట్ కదా, సో అదొకటి. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి. ఇంటీరియర్ వైజ్గా చూస్తే కూడా కొంచెం అప్గ్రేడ్ అయ్యింది. అండ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇది మనకు పానరామిక్ సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్స్లో సన్ రూఫ్స్ అనేవి కొంచెం ఓపెన్ అవ్వట్లేదు, అలా డిజైన్ చేస్తున్నారు, చాలా తక్కువగా ఓపెన్ అవుతున్నాయి. ఈ కార్లో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా ambient లైటింగ్ అనేది చూడొచ్చు. సో బీచ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్ అనేది తీసుకున్నారు. సో చాలా క్లాసీగా అండ్ బెటర్ అండ్ అయితే సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మెయిన్గా 3rd రోనే కదా ఈ కార్లో మనం పర్చేస్ చేసేది. ఆ కార్ని విడిచి మరి ఈ కార్కి రావడానికి రీజన్ మనకు 3rd రో. 3rd రో ఒక కంఫర్ట్ ఎలా ఉందనేది ఒక్కసారి మీకు చూపిస్తాను. సో అండ్ అయితే సపోర్ట్ డెఫినెట్లీ ఏ 7 సీటర్ కార్లో ఉండదు. నీ రూమ్ పరంగా మాట్లాడితే ఓకే అడిక్వేట్, 100 కిలోమీటర్స్ అడల్ట్స్కి బాగుంటుంది. బట్ చిల్డ్రన్కి అండ్ పెట్స్ ఉంటే మీ ఇంట్లో ఇది పర్ఫెక్ట్ 3rd రో సీటింగ్. అండ్ బ్లోవర్ కంట్రోలర్, AC వెంట్స్, ఛార్జింగ్ సాకెట్స్ అండ్ కప్ హోల్డర్స్ లాంటివి ఉన్నాయి. డైరెక్ట్ మన చెవి దగ్గరలోనే హర్మన్ కార్డు స్పీకర్స్ అనేది పెట్టేశారు. టోటల్ మనకు ఎన్ని స్పీకర్స్ అనేది స్క్రీన్ పైన యాడ్ చేస్తాను నేనైతే. హర్మన్ కార్డు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3rd రో ఓకే షార్ట్ జర్నీస్కి బాగుంటుంది, అడల్ట్స్కి. లాంగ్కి మాత్రం కొంచెం ఇబ్బంది. 3rd రో ఏ కార్ అయినా ఇంతే కూడా. చలో ఒక్కసారి 2nd రో చూద్దాం. ఎందుకంటే 2nd రో కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే హ్యారియర్లో ఇగో ఈ యాంగిల్లో ఉంటుంది రిక్లైన్ యాంగిల్ బ్యాక్ సపోర్టు. అదే 700 అండ్ 9S అండ్ 9Eలో రిక్లైన్ యాంగిల్ ఇంత బాగుంటుంది కాబట్టి ఈ కార్స్ బెటర్ అని చెప్పాలి. అండ్ ఫ్లాట్ ఫ్లోర్ ఉంటుంది. మీరు కంపేర్ చేస్తే బాన్ విత్ ఈవీకి, బిల్డ్ ఆన్ ఈవీకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కంఫర్ట్ వైజ్గా. సో మీరు చూస్తే అండర్ సపోర్ట్ బాగుంది, హెడ్ రూమ్ బాగుంది అండ్ నీ రూమ్ బాగుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. 65 watts 2 ఛార్జింగ్ సాకెట్స్ ఇస్తున్నారు. అండ్ సెంటర్లో AC వెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు చూడొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ కూడా, డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడ ఒకటి, ఫ్రంట్ వాళ్ళకి ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. రెస్ట్ ఆల్ ప్రీమియంనెస్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, వెంటిలేటెడ్ సీట్స్తో వస్తుంది. సో ఇక్కడ ఒక వెంటిలేటెడ్ సీట్స్, అక్కడ ఒక వెంటిలేటెడ్ సీట్ అనేది చూడొచ్చు. ఈ పార్ట్ అండ్ ఆ పార్ట్ అనేది వెంటిలేటెడ్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ టైము. సో మన ఓనర్షిప్ రివ్యూలో చాలామంది స్కార్పియన్లో అండ్ 700లో కంప్లైంట్ చేశారు వెంటిలేటెడ్ సీట్స్ వెనకాల కావాలని. సో అది కూడా వచ్చేసాయి. ఇప్పుడు 4 వెంటిలేటెడ్ సీట్స్, ఈ 2 అండ్ ఆ 2. అండ్ ట్రై స్క్రీన్స్ ఇది కామన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చే కార్లకి అన్నిటికీ ట్రై స్క్రీన్స్. అండ్ 7XOలో కూడా బేస్ మోడల్ నుంచి ఈ స్క్రీన్ వస్తుందంట, ప్యాసింజర్ స్క్రీన్. ఇది మనకు స్ట్రీమింగ్ కానివ్వండి అండ్ యాప్స్, షాపింగ్, ఎవ్రీథింగ్ ఉంటాయి మనకు దీంట్లో. సో దీంట్లో మనం మన యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా చూడొచ్చు. చేస్తున్నాను ఒక్కసారి వినండి వీడియోతో పాటు. ఇది ప్యాసింజర్ స్క్రీన్ ట్రై స్క్రీన్స్లో. ambient లైటింగ్ అనేది చూడొచ్చు. ambient లైటింగ్ పైన కూడా వస్తుంది. ఇంకా సేఫ్టీ వైజ్గా మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్, ఇవన్నీ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అవుతాయి. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. ప్రైస్ పరంగా మాట్లాడితే సో 20 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కార్ వచ్చేసి. అండ్ ఆల్మోస్ట్ 30 lakhs వరకు టాప్ అండ్ ఎండ్ అవుతుంది ఎక్స్-షోరూమ్ ప్రైజెస్ సబ్జెక్ట్ టు కరెక్ట్. అండ్ థ్యాంక్స్ టు మళ్ళీ చెప్తున్నాను, VVC మహేంద్ర కొండాపూర్ వాళ్ళు మనకి ఇన్వైట్ చేశారు. కార్ ఫస్ట్ రాగానే మనకైతే చెప్పారు, ఇన్వైట్ చేశారు. ఇలాగే ప్రతి డీలర్ కూడా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే
మరింత హ్యాపీ ఫీల్ అవుతాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీవీసీ మహీంద్రా కొత్తగూడ బ్రాంచ్. విజిట్ చేయండి, బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి. కార్ డెమో అయితే ఫస్ట్ వెహికల్ వచ్చేసింది. చలో 3 మెమరీ సీట్స్ వస్తున్నాయి, 2 సీట్స్ ఎలక్ట్రిక్ సీట్స్ వస్తాయి, ఫ్రంట్ 2 ఇద్దరికి. ఇక్కడ కొన్ని కంట్రోల్స్ లైక్ ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డీసెంట్ అండ్ బూట్ ఓపెనింగ్, ఛార్జింగ్, ఫ్యూయల్ లీడ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ కంట్రోల్స్ ఇస్తున్నారు. అండ్ ఇవి మనకు వెల్కమ్ కూడా చెప్తుంది. మెమరీ సీట్స్తో పాటు మనకు వెల్కమింగ్ ఫంక్షన్ ఉంటుంది. వన్స్ మనకు వెహికల్ ఆన్ చేసాం కాబట్టి ప్రజెంట్ అయితే పొజిషన్కి వచ్చి అయితే ఉంది. చలో ఇంటీరియర్కి వచ్చిన తర్వాత సో 3 స్క్రీన్స్ 12.3, 12.3, 12.3 అండ్ ఈ సెంటర్లో మనకు ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అంటాము. ఇందులో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ డిసప్పాయింటింగ్లీ అనుకోవచ్చు. నాకు పర్సనల్లీ ఫిజికల్ బటన్స్ ఆఫ్ ఏసీ కంట్రోల్స్ అంటే ఇష్టము. సో ఏసీ కంట్రోల్స్ కూడా డిజిటల్ చేసేసారు ఇప్పుడు ప్రజెంట్ అయితేను. యా నెక్స్ట్ మనకు ఒక్కసారి ఆల్లోకి వెళ్తే 360 కెమెరా క్వాలిటీ చూద్దాము. సో గ్రాఫిక్స్ ఓకే, మోర్ దెన్ ఎనఫ్, ఇంకా బెటర్ చేయొచ్చు బట్ నాట్ బ్యాడ్. అండ్ ఆటో పార్కింగ్ ఇచ్చేశారు, 540 degrees యాంగిల్ ఇచ్చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ వెళ్తే మనకు ఇందులో మ్యూజిక్ సిస్టమ్, ఇవన్నీ యాప్స్ అనేవి చూడవచ్చు. మనకు షాపింగే చేసుకోవచ్చు కార్ నుంచి, ఇప్పుడు అలా అయిపోయాయి. అండ్ హెడ్సప్ డిస్ప్లే, సో హెడ్సప్ డిస్ప్లే కూడా వస్తుంది మనకి ఈ కార్లో. అన్ని ఫీచర్స్ టాప్ మోడల్, అన్ని ఫీచర్స్ వచ్చేసాయి. 2 స్పోక్ స్టీరింగ్, ఇది మనం ఆల్రెడీ ఏదైతే ఆ కార్లో చూసామో ఎలక్ట్రిక్ కార్స్లో సేమ్ స్టీరింగ్ వీల్ మళ్ళీ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి, ఇది కూడా లైక్ టచ్ టైప్ ఫిజికల్గా ఉంటాయి. 360 కెమెరా, హజల్ లైట్ అండ్ ఆటో పార్కింగ్, ఇవన్నీ ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం స్పేస్ని కవర్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అండ్ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్. గేర్ లివర్ సేమ్ 6E or 9E నుంచి తీసుకున్నారు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్తో పాటు. ఇవి కంట్రోల్స్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ సంబంధించి డ్రైవ్ చేస్తూ ఈజీగా ఉంటాయి కంట్రోల్స్. కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది, హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది అండ్ హర్మన్ కార్డో స్పీకర్స్ ఉన్నాయి. డార్క్ గ్రేష్ టైప్ ఆఫ్ ఇంటీరియర్ ఉంది. 7XOలో కొంచెం ట్యాన్ బ్రౌన్ అండ్ బీచ్ ఫినిష్లో ఉంది, దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. మీకు ఏదైనా నచ్చిందో పర్సనల్లీ కామెంట్ చేసేయండి. అండ్ ఓవరాల్గా అయితే ఇంతే. ఒక్కసారి మనము ఫ్రంట్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. సో సేఫ్టీ ఫీచర్స్ అడాస్కి సంబంధించి అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ స్పేస్ మేనేజ్మెంట్ ఏదైతుందో 2 times ఓపెన్ చేయాలి, మర్చిపోయాను నేను కూడా. సో ఎలక్ట్రిక్ కార్స్ అన్ని BMW వాళ్ళ నుంచి కాపీ చేస్తున్నారు, 2 times అనాలి. యా 2 knobs ఉన్నాయి సేఫ్టీ వైజ్గా చూస్తే. వావ్, లాట్ ఆఫ్ స్పేస్ మేనేజ్మెంట్ చేశారు. దీని కింద మోటార్ ఉంటుంది బట్ రియల్లీ అమేజింగ్ స్పేస్. దీంట్లో చాలా వచ్చేస్తాయి, లగేజ్ కానివ్వండి అండ్ లైట్ ఉంది. ల్యాప్టాప్ బ్యాగ్స్ హీట్ అవుతాయి. ఎలక్ట్రానిక్స్ డివైసెస్ పెట్టకండి, కొంచెం మిగతా షాపింగ్ బ్యాగ్స్ అవి పెట్టుకోవచ్చు. ఇన్సలేషన్ కూడా ఉంది. సో నాకు పర్సనల్గా ఈ 70 kilowatts ప్యాక్ 2 వేరియంట్ చాలా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ఎందుకంటే అటు ఫ్యూచర్స్ డీసెంట్గా ఉంటాయి. 70 kilowatts ఆల్మోస్ట్ 17 kilowatts దగ్గర రేంజ్లో ఉంది. బడ్జెట్ కూడా మనకు ప్యాక్ 2 కొంచెం తగ్గుతుంది, ప్రైస్ తగ్గుతుంది. సో ఇవన్నీ ఆలోచిస్తే మనకు ప్యాక్ 2 ఈజ్ అ వాల్యూ ఫర్ మనీ. కంప్లీట్ ఇంకా బేస్ మోడల్ కావాలనుకున్నా అది కూడా చూసేసుకోవచ్చు. లేదు అన్ని ఫీచర్స్ మాకు అయిపోవాలి, 79 kilowatts బ్యాటరీ కావాలంటే టాప్ మోడల్కి అయితే రావచ్చు. సీట్ ఇది ఓవరాల్గా రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఇలాంటి చాలా రివ్యూస్, ఫస్ట్ రివ్యూస్ ఇంకా రెడీగా ఉన్నాయి. సెల్టాస్ ఉంది ఈరోజు లాంచ్ అండ్ 7XO రెడీగా ఉంది. దీంట్లో ప్యాక్ 1, ప్యాక్ 2 నెక్స్ట్ వస్తాయి, అది కూడా రెడీగా ఉంది. టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పటికి కొంచెం వీడియోలు ఎంత ఉండొచ్చు, సారీ ఫర్ దట్. సో ఓవరాల్ వెహికల్ అయితే నాకు పర్సనల్గా నచ్చింది. కూపే డిజైన్ కావాలంటే దీనికి వచ్చేయండి, 5-seater ప్రాపర్ విత్ బూట్ స్పేస్. లేదు మాకు బూట్ స్పేస్తో పాటు 7-seater కావాలి, బూట్ స్పేస్ అప్పుడప్పుడు కాంప్రమైజ్ చేసుకొని మనకు లగేజ్గా వాడుకుందామంటే దీనికి వచ్చేయండి. సో మీకు SUV కావాలా, కూపే కావాలా కామెంట్ చేయండి. ఈ 2 సక్సెస్ అవుతాయి నాకు తెలుసు, సేమ్ ప్లాట్ఫామే కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్తో ఉన్నాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది 7-seater, అది కూపే విత్ 5-seater, అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్గానే ఉంటాయి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోదు. అండ్ స్టే ట్యూన్. ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని చాలా మటుకు పుష్ చేయండి, లైక్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ అస్సలు మర్చిపోవద్దు.